శ్రీ 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 బృహత్ పీఠం అధిపతి శ్రీ 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 రంగప్పయ్య స్వామివారు మన దగ్గరకు వచ్చారు. వారి వారాహి ఉపాసకులు. వారి పీఠంలో ఉండగా వారికి అమ్మవారు పదే పదే నా దగ్గరికి వచ్చి మంత్రోపదేశము దాని గురించిన వ్యవహారము అన్నీ తెలుసుకుని అర్జెంటుగా రమ్మని ఆవిడ చాలాసార్లు అమ్మవారు చెప్పడం వలన అమ్మవారు స్వప్నంలో కనిపించిందా? వీరు విశేషంగా చేసేది స్వప్నవారాహి చేస్తారు. వీరు స్వప్నవారాహి, బృహద్వారాహి, అలాగే లక్ష్మికి సంబంధించినవి కొన్ని ఉపాసనలు చేస్తారు. వీరు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నారు. వీరి చేతితో పూజ చేయించుకున్న వాళ్ళు కానీ, వీరి దగ్గర కూర్చున్న వాళ్ళు కానీ, వీళ్ళకి నమస్కారం పెట్టిన వాళ్ళు కూడా అందరూ బాగుపడతారు. ఎందుకంటే విద్యలో కల్లా, దశమహావిద్యలో కల్లా వారాహి విద్య చాలా ప్రశస్తమైంది. ఆ వారాహి విద్యని కరెక్ట్గా ఎట్లా యూజ్ చేసుకోవాలి, మంత్రతంత్రాలు ఎట్లా చేయాలి, దాని విధి విధానాలు అన్నీ కూడా ఇప్పుడు వారికి వివరంగా చెప్పాను. ఎందుకంటే గురువులు ఏం చేస్తారంటే వాళ్ళు బిజీ ఉన్న టైంలో మంత్రం ఇచ్చేసి వదిలేస్తారు. ఆ విధి విధానాలు చెప్పరు. విధి విధానాలు చెప్పకపోతే ఏమవుతుందంటే ఒక సెల్ ఫోన్ ఒకళ్ళు కొనిచ్చేసి దాంట్లో